పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఓరుగల్లు కన్నీరు, ఖమ్మం మున్నేరు. సో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పూర్తిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓరుగల్లుని పూర్తిగా ముంచేసింది మోంతా తుఫాన్. ముఖ్యంగా పలు కాలనీలు అయితే ఇంకా ఇప్పటికి కూడా నీటిలోనే మునిగిపోతున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. 2 నగరాలను ముంచెత్తిన వరద 24 గంటలు దాటిన నీళ్లలోనే కాలనీలు. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి, 4 గల్లంతు. సో 4.47 లక్షల ఎకరాల్లో పంటలు జలార్పణం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయం. ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలి అంటూ కూడా సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పునరావాసాలకు ముప్పు గ్రామాల ప్రజలను తరలించాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన చేసిన కొన్ని ఆదేశాలు ఇవి. సో కల్లాల్లో ధాన్యం సమీప గోదాములకు తరలించండి. అలాగే అవసరమైతే వరంగల్కు హైడ్రా బృందాలు కూడా వెళ్ళాలి అంటూ కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ను గెలిపించాలని బీజేపీ కుట్ర చేస్తుంది అంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి చేసిన కామెంట్స్ ఇవి. అజరుద్దీన్ ని మంత్రిని చేయవద్దని అడ్డుకుంటుంది ఉప ముఖ్యమంత్రి భట్టి చేసిన ఆరోపణలు ఇవి. డిసెంబర్ తర్వాతే మరో 2 బెర్తుల భర్తీ. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం. సో ఇప్పటి వరకు కేబినెట్ మంత్రివర్గంలో 15 మంది సీట్లు కేటాయించగా ఇప్పుడు అజరుద్దీన్తో 16కు చేరనుంది ఆ సంఖ్య. సో డిసెంబర్ తర్వాత మిగిలిన 2టిని కూడా భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. పోటెత్తుతున్న ప్రాజెక్టులు ఎల్లంపల్లి, ఎస్ఆర్జీ, శ్రీశైలం సాగర్లకు రికార్డు స్థాయిలో ప్రవాహాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం చేసిన కిషన్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇవి చూద్దాం ఇక్కడ ప్రజల్లో. సో మైనార్టీ ఓట్ల కోసమే అజరుద్దీన్ కి మంత్రి పదవి కేటాయిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ ఇక్కడ చేశారు. ఇది ఇక్కడ చూసుకుంటే మాకు జీతాలు 12,000 ఇస్తున్నారు, పెంచేలా చూడండి అంటూ ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డిని కోరుతున్న పారిశుద్ధ్య కార్మికులు. క్రికెట్ అంశానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే అమ్మాయిలు అద్భుతం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ కి చేరిన భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్ లో రికార్డు ఛేదన. సో ఇది మహిళలకు మరో గుర్తింపు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరొకసారి ఓరుగల్లు కన్నీరే ఇక్కడ కనిపిస్తుంది. మరో పత్రికలో కూడా చెరువుల్ని తలపిస్తున్న కాలనీలు. సో అన్నదాత విలవిల చేతికొచ్చిన పంట నీటి పాలు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఓరుగల్లోని పలు కాలనీలు ఇప్పటికీ నీటిలోనే మునిగి తేలుతున్నాయంటూ కూడా స్పష్టంగా మనకి ఇమేజ్ ద్వారానే తెలుసుకోవచ్చు. సో ఇళ్లలోకి చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు, పడవల సాయంతో కాపాడిన డిఆర్ఎఫ్ సిబ్బంది. సో లోతట్టు ప్రాంతాల్లో మంత్రి, ఎంపీ, కలెక్టర్ల పర్యటన. చెరువులు, నాలాలు ఆక్రమణలతోనే ఏటా ఈ పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా అధికారులు అంటున్నారు. సో వర్షాలకు పలు జిల్లాల్లో 6 మృతి, పలువురు గల్లంతు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అన్నదాతల మీద అధికంగా పడింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. 4.47 లక్షల ఎకరాల్లో పంటని నష్టపోయారు అన్నదాతలు. సో చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. సో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, పాలమూరు, ఖమ్మంలో భారీగా నష్టం వాటిల్లింది. అలాగే వ్యవసాయ శాఖ పంట నష్టం ప్రాథమిక అంచనా ప్రస్తుతానికి 4.47 లక్షల ఎకరాలని వ్యవసాయ శాఖ అయితే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. సో ఇది ఇంకా పెరగచ్చు అనే అంచనాలు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతటి విపత్తు వచ్చినా ఆదుకోవాలి, యంత్రాంగానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి అంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణం నేడే. కేబినెట్ విస్తరణలో ఆయన ఒకరికే చోటు. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్ లో కార్యక్రమం నిర్వహించనున్నారు. సో గవర్నర్ ప్రమాణ స్వీకారం కూడా చేయించనున్నారు. వలసదారులపై మరో పిడుగు. సో H1B వీసా కానివ్వండి, అమెరికా కలలు కంటున్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో విదేశీయులు, సో వారికి కఠిన ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు మరో నిర్ణయం అయితే తీసుకుంది. సో అమెరికాలో వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్ కు స్వస్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటన. సో పని అనుమతి పొడిగించాలంటే ప్రత్యేక తనిఖీలు, పరీక్షలు ఇప్పుడు తప్పనిసరి. సో ఇదివరకైతే ఆటోమేటిక్గా రెన్యువల్ చేసుకునే ఒక పద్ధతి అయితే, ఒక ప్రాసెస్ ఉంది. కానీ ఇప్పుడు దానికి ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికి, సో ఇప్పుడు
అదే పని అనుమతిని పొడిగించాలంటే దానికోసం ప్రత్యేక తనిఖీలు అలాగే పరీక్షలు కూడా తప్పనిసరి చేసింది. సో, ఎఫ్ హెచ్4ఎఫ్1 వీసాదారులపై ఈ ప్రభావం తీవ్రంగా పడే ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో రెన్యువల్ ఆటోమేటిక్ నిలిపేయడం అనే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది తీవ్రంగా పడే ప్రభావం కూడా కనిపిస్తుంది మనకి. దేశ ప్రతిష్ఠ దిగజార్చిన వ్యక్తికి మంత్రి పదవ. సో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికప్పుడే ప్రభుత్వానికి మంత్రి పదవి ఇవ్వాలని గుర్తొచ్చిందా? సో, కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో, ఇన్ని రోజులు గమ్మునున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటకొచ్చి, అది కూడా ఉప ఎన్నికల ముందే ఎందుకు మంత్రి పదవిని కేటాయించింది అంటూ కూడా ప్రశ్నించారు. సో, దేశ ఖ్యాతిని చాటిన క్రీడాకారుడు అజరుద్దీన్. ఆయన్ను క్యాబినెట్‌లోకి తీసుకోనివ్వకుండా బీజేపీ కుట్రలు చేస్తుంది అంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి చేసిన కామెంట్స్ ఇవి. సో, దీనికి ఇది కౌంటర్ అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 2 దశల్లో ప్రాణహిత చేవెళ్ల. తొలి దశ కింద ఉమ్మడి ఆదిలాబాద్‌కు నీళ్లు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు తరలించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సరఫరా. సో, మలి దశ కింద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీటి సరఫరా పనులు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం మంత్రివర్గం ఆమోదించాకే డిపిఆర్ రూపకల్పనకు సిద్ధం కానుంది. ఇక చూసుకుంటే రాజ్యాంగ సవరణతోనే బీసీలకు రిజర్వేషన్లు. సో, జస్టిస్ ఈశ్వరయ్య చేసిన కామెంట్స్ ఇవి ఒక మీడియా సమావేశంలో. సో, నవంబర్ 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం అందిస్తాం. అలాగే 10న కామారెడ్డిలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో నవంబర్ 10న కామారెడ్డిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరొకసారి స్పోర్ట్స్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే వార్హెవా ఏ మాట. మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ సెమీఫైనల్స్లో ఆసీస్పై సంచలన విజయం. 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత్. సో, జెమీమా రోడిక్స్ సూపర్ సెంచరీ. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నాకౌట్. సో, సౌత్ ఆఫ్రికాతో ఆదివారం ఫైనల్ ఫైట్ జరగనుంది. ఇక చూసుకుంటే ఇదొక దయానీయ ఘటన అనే చెప్పుకోవచ్చు. సో, తారవ్వ వరద పాలు. డ్రైనేజీలో కొట్టుకుపోయిన 150 క్వింటాల వడ్లు. అలాగే గంపతో ఎత్తిపోస్తున్న రైతు తారవ్వ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఘటన. సో, ఆదుకోవాలంటూ కూడా పర్యటనకి అక్కడ పర్యవేక్షించడానికి వచ్చిన కలెక్టర్ కాళ్ళ మీద పడి ఒక రైతు రోధిస్తున్న ఒక ఇమేజ్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరిది దాదాపు ఇదే పరిస్థితి అంటూ అధికారులు అంచనా వేశారు. సో, వరదలకు 5గురు మృతి, 3 గల్లంతు. సుమారు 168 గొర్రెలు కూడా ఈ వర్షానికి మృతి చెందినట్టు తెలుస్తుంది. సో, ముప్పులో ప్రస్తుతం వరంగల్ అలాగే హనుమకొండ, మున్నేరు సమీపంలోని ఉన్నట్టు తెలుస్తుంది. సో, మున్నేరు సమీపంలోని ఇళ్లలో కూడా పూర్తిగా వరద నీరు చేరి ఇళ్లన్నీ నీట మునిగినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రాణ నష్టం జరగద్దు, వర్షాలు వరదలతో జాగ్రత్త, 24 గంటలు సమీక్షించాలి అంటూ కూడా కలెక్టర్లకు సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి మరీ ఆదేశాలైతే జారీ చేశారు. ఇందాకే చూసుకున్నాం మనం. 4.47 లక్షల 864 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సో, మోంతా తుఫాన్ బీభత్సం ఇది. ఇది కేవలం తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే, ఏపీ వ్యాప్తంగా మనం ఇంకా చూసుకోలేదు. తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే ఇన్ని ఎకరాల్లో సుమారు పంట నష్టం అంటే పూర్తిగా పంట నష్టం అయితే జరిగింది. సో, మోంతా తుఫాన్ దెబ్బతో వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తీవ్ర నష్టం. 12 జిల్లాల్లోని 179 మండలాల్లో తీవ్రంగా మోంతా తుఫాన్ ప్రభావం చూపించింది. సో, అంతేకాకుండా నష్టపోయిన రైతులు 2.5 లక్షల మందికి పైగానే ఉన్నారు అంటూ కూడా అధికారులు అంచనా వేశారు. సో, సమగ్ర సర్వే తర్వాత పూర్తి స్థాయి నిర్ధారణ చేయనుంది వ్యవసాయ శాఖ. సో, ఎకరాకు 10,000 పరిహారం ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు 225 కోట్ల నష్టం వాటిల్లింది. సో, అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఆర్అండ్బికి మంత్రి కోమటిరెడ్డి సూచనలు చేశారు. వర్క్ పర్మిట్ల ఆటో రెన్యువల్కు అమెరికా స్వస్తి. ఆ దేశంతో ఉన్న వేలాది మంది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ఎఫెక్ట్ పడనుంది. సో, ఇమేజ్ చూసుకుంటే సుమారు 6 ఏళ్ల తర్వాత అలాగే చైనా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు కలిసిన ఒక ఇమేజ్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో, చైనాతో ట్రంప్ రాజీ. సుంకాలు 57% నుంచి 47% తగ్గింపు. సో, ఏడాది పాటు అరుదైన లోహాల సరఫరాకు చైనా ఓకే చెప్పింది. అలాగే అమెరికా నుంచి సోయా ఉత్పత్తుల దిగుమతులకు సమ్మతి కూడా ఇచ్చింది. సో, అణు పరీక్షలు మొదలు పెట్టండి, పెంటగాన్కు ట్రంప్ ఆదేశం. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ. 24న ప్రమాణ స్వీకారం. సో, 2027 ఫిబ్రవరి 9 దాకా పదవిలో జస్టిస్ సూర్యకాంత్ కొనసాగనున్నారు.
ఇటీవల కాలంలో చాలా ఛత్తీస్‌గఢ్ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, చాలా మంది మావోయిస్ట్ అగ్రనేతలే పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి కలుస్తున్న ఒక అంశాన్నయితే మనం తరచూ చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో. సో, ఇప్పుడు ఆపరేషన్ కాగడ్ తర్వాత మావోయిస్ట్ అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు అందరూ లొంగిపోతూనే ఉన్నారు. సో, ఇప్పుడు అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, సో వీళ్ళు దాచుకున్న నగదు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఎక్కడుంది అనే దానిపై ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో మావోయిస్ట్ డంపుల్లో 400 కిలోల బంగారం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చనే అనుమానాలు. కోవిడ్ సమయంలో పుత్తడి రూపంలోకి నగదును మార్పు చేసిన మావోయిస్టులు అలాగే బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. సో డొల్లా కంపెనీలు బ్యాంక్ ఖాతాలో భారీగా నిధులు 400 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక చూసుకుంటే కూలీలకు 400, విద్యార్థులకు 1000 రూపాయలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ అంశం అయితే జరుగుతుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారంలో దినసరి కూలీలను కూడా పిలిపిస్తున్నారు. రోజుకు 400 నుంచి 800 వరకు కూలీ అలాగే భోజనం కూడా. సో ఓటర్ల వివరాల సేకరణకు ఇంటింటికి విద్యార్థులు. జూబ్లీహిల్స్లోని కృష్ణానగర్లో దోశ వేస్తున్న పొన్నం చిత్రంలో అలాగే మిగిలిన వారు కూడా కనిపిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ అలాగే పొన్నం కూడా. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల నష్టపోయిన రైతుల గురించే ప్రధానంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో చేతికి వచ్చిన పంట నీళ్ల పాలు. రాష్ట్ర వ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం. సో ఈ ఇమేజ్లో చూసుకోవచ్చు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవపల్లిలో తడిసిన వడ్లపై పడి ఏడుస్తున్న మహిళా రైతు. సో రైతు కంట మరోసారి కన్నీరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో హనుమకొండ జిల్లా ఎల్గుత్తూర్ మండలం కోతుల నడుమ గ్రామంలో నీట మునిగిన వరిని చూపిస్తున్నారు రైతు. సో సుమారు ఇది చెరువుని తలపిస్తున్నట్టే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏ వైపు నుండి మనకి వరి పంట లాగా కూడా కనిపించట్లేదు కనీసం. అన్నదాతకు అండగా ఉంటామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇస్తుంది. సో తడిసిన వడ్లను సమీపంలోని గోదాములు మిల్లులకు తరలించండి, అవి అందుబాటులో లేకపోతే ఫంక్షన్ హాల్ కి షిఫ్ట్ చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో వడ్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. కొనుగోళ్ల కోసం ప్రతి ఐకేపీ సెంటర్ కు ఇన్ఛార్జ్ ఆఫీసర్ను నియమించాలి. సో వరంగల్ కు హైడ్రా టీమ్స్ పడవలను పంపాలంటూ కూడా సూచన. మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎకరానికి 10,000 పరిహారం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అది కూడా పూర్తి నిర్ధారణ అయిన తర్వాత ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది అంటూ కూడా. సో ఓరుగల్లు గుండె చెరువు. సో ఇందాక కూడా చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే టిమ్స్ నిర్మాణం స్పీడప్. డిసెంబర్ 31 కల్లా అందుబాటులోకి వరంగల్ సనత్ నగర్ హాస్పిటల్స్. వచ్చే ఏడాది మార్చిలో అల్వాల్, జూన్లో ఎల్బీ నగర్ టిమ్స్, డిసెంబర్లో నిమ్స్ హాస్పిటల్. సో డెడ్ లైన్ పెట్టుకుని ముందుకెళ్తున్న ఆర్ఎండ్బి అధికారులు పూర్తయితే పేదలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్య సేవలు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎస్సీవీ వాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురలోకం.